అందరికీ నమస్కారం. బీఆర్కే భక్తి టీవీకి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు. వారితో పాటు మాట్లాడదాం. వారిని అడిగి జూన్ మాసంలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు, ఇక చివరగా జూన్ మాసంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందంటారు? మంచి విషయమే. మనం ప్రతి రాశి గురించి తెలుసుకుంటూ ఉన్నాం. అవును. చివరి రాశి మీనరాశి. ఈ జ్యేష్ఠ మాసంలో మీనరాశి వారికి ఏలేనాటి శని జరుగుతున్నప్పటికీ ఈ మాసం అయితే విశేషంగా కలిసి వచ్చేటువంటి మాసం అని చెప్పాలి. అలాగే శని ఒక ఏలేనాటి శని ప్రభావం వల్ల కొంత మొత్తం మీద ఓవరాల్గా సంవత్సరాంతం అంతా చూసుకుంటే నెగిటివ్ ఫలితాలు ఉన్నప్పటికీ ఈ జూన్ నెల జ్యేష్ఠ మాసంలో అన్ని శుభ ఫలితాలే అంటే ఈ రాశివారు ఈ నెలలో గృహయోగం కలిగే అవకాశం ఉంది. అంటే జీవితానికి స్థిరపడే అవకాశం ఉంది. ప్రయత్నం చేసుకుంటే కూడా జరుగుతుంది. అలాగే దానికోసం అప్పు అయినా చేసినా పర్వాలేదు, నష్టపోయేది ఏమీ లేదు. ఎందుకంటే ఆస్తి అంటూ ఉంటుంది. అలాగే వాళ్ళు నెల నెల ఈఎంఐ మాత్రమే కట్టుకోగలుగుతారు. ఏ విధమైనటువంటి సమస్య ఉండదు. ఆ రెంట్ కట్టే బదులు దానికి కాస్త కొంత ఎగేసుకొని ఇల్లు కొంటే బాగుంటుందని వాళ్ళకి ఒక అవగాహన, ఆలోచన కలుగుతుంది. అలాగే ఆ ప్రయత్నం చేసినా కూడా నెరవేరుతుంది. ఈ రాశి వారికి ఈ మాసంలో జ్యేష్ఠ మాసంలో ప్రయత్నం చేసుకుంటే స్వగృహ ప్రాప్తి కలుగుతుంది. చాలా సంతోషం. అలాగే నూతన వాహన యోగ ప్రాప్తి కూడా అనుకూలంగానే ఉంది. అది వాళ్ళ పర్సనల్గా కానీ లేదంటే బిజినెస్ పరంగా కానీ రెండు విధాలా కూడా నూతన వాహనం కొనే అవకాశం ఉంది. అలాగే సుందరమైనటువంటి వాహనాలు కొనే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుంది? ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో వచ్చేటప్పటికి ఈ నెల కొంత అనుకూలంగానే ఉంటుంది. అంటే ఆరోగ్యపరంగా దీర్ఘకాలికంగా ఎప్పటి నుంచో బాధపడుతున్నటువంటి వాళ్ళకి కూడా ఈ మాసంలో కొంత ఉపశమనం కలుగుతుంది. అలాగే ఏదైనా ఆపరేషన్లు జరిగి వాటి నుంచి బయటపడే అవకాశం ఉంది. అంటే దీర్ఘకాలికంగా బాధపడుతూ ఉండడం కన్నా కూడా దాని నుంచి బయటపడే అవకాశము ఉంది. వివాహ ప్రయత్నాలు గురుగారు? వివాహ ప్రయత్నాలు అయితే తిరుగులేదు. ఈ నెలలో వివాహ ప్రయత్నం కొత్తగా ప్రారంభం చేయాలనుకున్న వాళ్ళు మంచిగా ప్రశాంతంగా ప్రయత్నం చేసుకున్నట్టు అయితే వెంటనే ఇమీడియట్లీగా ఈ నెలలోనే సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంది. ఖాయమయ్యే అవకాశం ఉంది. వివాహం అంటావా తర్వాత శ్రావణ మాసంలో కానీ వాళ్ళ అనుకూలతను బట్టి ఎప్పుడైనా పెట్టుకుంటారు. అలాగే వ్యాపారాలు గురుగారు? నూతన వ్యాపారాలు అయితే ఎటువంటి బిజినెస్ అయినా వీళ్ళు ఈ నెలలో ప్రారంభం చేసుకోవచ్చు. అంటే మీరు ఈ వ్యాపారమే చెయ్యండి, ఆ వ్యాపారం కలిసి రాదు అనేది ఏం లేదు. ఈ మాసంలో ఎటువంటి వ్యాపారం అయినా కూడా చేసుకోవచ్చు. పెట్టుబడి పెట్టి అయినా చేసుకోవచ్చు, లేదు ఒట్టి చేతలతో కూడా ఏదొక వ్యాపారంలో పాల్గొనొచ్చు, చేయొచ్చు. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఆర్థిక పరంగా కూడా ఈ మాసంలో వీళ్ళకు కొంత మంచి ఊరటనిస్తుంది, ఉపశమనాన్ని ఇస్తుంది. ఇంకా చెప్పాలంటే స్థిరపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. విదేశీ పర్యటనలకు సంబంధించి విదేశాలకు వెళ్ళే ప్రయత్నం అయితే చక్కగా ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఏలేనాటి శని ప్రభావం జరుగుతుంది కాబట్టి, అందులోనూ ఈ మాసం అనుకూలంగా ఉంది కాబట్టి విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేసేవాళ్ళు ఈ నెలలో ప్రయత్నం చేసినట్టయితే వెంటనే చకచక జరిగిపోయే అవకాశం ఉంది. వెంటనే అయినా అయ్యే అవకాశం ఉంది. ఈ నెలలో ప్రయత్నం చేయడం వల్ల వాళ్లకు ఎప్పుడైనా అయితే మాత్రం అనుకున్న విదేశీ అనుయోగం అయితే జరిగే తీరుతుంది. అలాగే చదువుకోవాలి అక్కడికి వెళ్ళి అనుకునేటువంటి విద్యార్థులకు కూడా ప్రయత్నం చేసుకోవచ్చు. వాళ్ళకి అక్కడ సీటు దొరికే అవకాశము ఉంది. అలాగే అక్కడికి వెళ్ళి చదువుకొని స్థిరపడే అవకాశం కూడా ఉంది. అలాగే గురుగారు, రాజకీయ కళారంగాల వారికి ఏ విధంగా ఉంటుంది? రాజకీయ నాయకులకు అయితే ఈ మాసంలో మంచి రిలాక్స్ అని చెప్పాలి. ఈ నెలలో అంటే వాళ్ళు కాస్త పోయిన గత మాసాల్లో చూసుకుంటే ఈ నెలలో వీళ్లకు సంతోషకరమైనటువంటి వార్తలు, అలాగే ఏదైనా కాంట్రాక్టులు కానీ వీటి విషయాల్లో కానీ వీళ్లకు వచ్చే అవకాశం ఉంది. లేదు గతంలో చేసినటువంటి తప్పులకి పొరపాట్లకి ఏదన్నా కోర్టు వ్యవహారాలు, ఇటువంటి పెండింగ్ ఉన్నటువంటి కేసులన్నీ కూడా ఈ నెలలో కొట్టేసే అవకాశము ఉంది. అనుకూలంగా వీళ్ళకు లేదంటే బయలు వచ్చే అవకాశం కూడా ఉంది. అనుకూలమైనటువంటి మాసమే, తప్పకుండా జరిగే తీరుతుంది. ఒక విధంగా కాకుండా అన్ని రంగాల వారికి, మీనరాశి వారికి మంచి యోగమైనటువంటి మాసం అని చెప్పుకోవచ్చు. విశేషంగా కలిసే వస్తుంది. ఇంకా కూడా
వీళ్ళకి ఏ ఆటంకం లేకుండా ప్రతి పని అనుకున్న పని వెంటనే నెరవేరాలన్నా, తప్పకుండా స్థిరపడాలన్నా, ఆర్థిక పరంగా అభివృద్ధి చెందాలి, బాగుపడాలి అనుకున్న ఈ రాశి వాళ్ళు అభయ ఆంజనేయ స్వామిని, అభయ ఆంజనేయ స్వామి అంటే మనం ఏది కోరుకుంటామో ఆ కోరికను ఆయన వెంటనే తదాస్తు అని ఆశీర్వదించేవాడే అభయ ఆంజనేయ స్వామి. ఈ అభయ ఆంజనేయ స్వామికి సింధూరం పట్టించి మంగళవారం అయినా సరే లేదంటే శనివారం అయినా సరే 2 రోజుల్లో సింధూరం పట్టించి ఒక 108 తమలపాకులతోటి వీళ్ళు ఆరోగ్యం బాగలేని వాళ్ళైతే ఒక్కొక్క తమలపాకును తీసుకొని ఒక తమలపాకు శిరస్సును తగిలించి ఆంజనేయ స్వామికి పాదాల దగ్గర పెట్టడం. రెండవది తలకు తగిలించి, అంటే విధిరాత, తలరాత, మన తలరాతను మార్చుకోవడం కోసం, బాగలేని దాన్ని కూడా బాగు చేసుకోవడం కోసం తగిలించి ఆ తమలపాకు ఆంజనేయ స్వామి దగ్గర పెట్టడం. అలాగే మతి మరుపు ఉన్నటువంటి వాళ్ళు, మర్చిపోతున్నటువంటి వాళ్ళు, అధికంగా కోపము, ఆవేశము లేదంటే అనుమానాలు, సైకోగా బిహేవ్ చేస్తున్నటువంటి వాళ్ళు అయితే ఆ తమలపాకును తీసుకొని జ్ఞానానికి తగిలించి ఆంజనేయ స్వామి పాదాల చెంత పెట్టడం. అలాగే కంటికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలున్నా, ఎవరికైనా సరే దృష్టి దోషం తగిలి ఉన్నా అటువంటిది ఆ తమలపాకు కంటికి తగిలించి ఆంజనేయ స్వామి దగ్గర పెట్టడం. అలాగే కంఠానికి అంటే ఏంటంటే వాళ్ళు మాట కఠినంగా ఉండడం, నోరు తెరిస్తే బూతులు రావడం, కోపతాపాలు, ఆవేశాలు అధికంగా ఉన్నటువంటి వాళ్ళు ఆ తమలపాకును తీసుకొని కంఠానికి తగిలించి ఆంజనేయ స్వామి దగ్గర పెట్టినట్టయితే, అభయ ఆంజనేయ స్వామి దగ్గర పెట్టినట్టయితే తదాస్తు అంటే వాళ్ళ మాట తీరే మారిపోతుంది. అంటే సౌమ్యంగా ఉంటుందన్నమాట, రఫ్గా లేకుండా సౌమ్యంగా ఉంటుంది. ఆ సౌమ్యమైంది ఏంటంటే ప్రపంచాన్ని జయించేస్తుంది. అంటే వీడి పని వీడికి చక్కగా నెరవేర్చి పెడుతుంది. అలాగే గురుగారు, ఆ మాటే ఒక మాటే మనల్ని ధన్యులను చేస్తుంది, ఆ మాటే మనల్ని నాశనం చేస్తుంది. రెండు కూడా మాటలోనే ఉన్నాయి. అది మారడానికి ఈ రాశి వాళ్ళకి ఏలియనట్ శని ప్రభావం వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అందుకనేసి ఈ జ్యేష్ఠ మాసంలో ఈ విధంగా ఆంజనేయ స్వామికి ఆ తమలపాకుని వీళ్ళ కంఠానికి తగిలించి అక్కడ పెట్టినట్టయితే మంచి వాక్కు శుద్ధి ఏర్పడుతుంది. చక్కగా పిల్లలకైనా కూడా మంచి విద్య వస్తుంది అనేక విధాల. అలాగే పిరికితనము, భయము, కలలో కూడా ఉలిక్కి పడుతూ భయపడుతూ ఉన్నటువంటి, అంటే పెద్దవాళ్ళైనా కావచ్చు, చిన్నపిల్లలైనా కావచ్చు, తమలపాకు తీసుకొని వాళ్ళ వక్షస్థలాలకు తగిలించి కానీ లేదంటే భుజాలకు, కవచాలకు తగిలించి కానీ ఆంజనేయ స్వామి దగ్గర పెడితే వీళ్ళకు 1000 ఏనుగుల బలం వస్తుంది. అంటే ధైర్యం వస్తుంది, మనోధైర్యం. అలాగే గురుగారు, అలాగే గర్భవతులుగా ఉన్నటువంటి స్త్రీలు, అంటే లేదా సంతానం లేక బాధపడుతున్నటువంటి స్త్రీలు అయితే ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడ తమలపాకు తీసుకొని వాళ్ళ గర్భానికి, అంటే నాభికి, పొట్టకు తగిలిచ్చి ఆంజనేయ స్వామి దగ్గర పెట్టినట్టయితే వాళ్లకు కడుపు పండుతుంది, సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇలా ఈ మీనరాశి వాళ్ళు ఆంజనేయ స్వామికి, అభయ ఆంజనేయ స్వామికి ఈ విధంగా చేసినట్టయితే సర్వ సకల కోర్కెలన్నీ కూడా నెరవేరుతాయి. అలాగే సంపూర్ణ ఆరోగ్యము కలుగుతుంది, సంపూర్ణ ఆయుష్ కలుగుతుంది, ఆర్థిక పరంగా కూడా వీళ్ళు స్థిరపడతారు, చక్కగా ఇంట బయట అన్ని విధాలా కూడా రాణించగలుగుతారు. చాలా సంతోషం గురుగారు, చాలా చక్కగా వివరించారు. మీనరాశి వారు ఏ విధంగా ఉంటుంది, అలాగే జూన్ మాసంలో ఏ విధంగా ఉంటుంది, వాటికి సంబంధించి పరిహారం కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. సర్వే జన సుఖినో భవంతు.